అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి మళ్ళీ డిస్కషన్కి వచ్చింది. ఎందుకు అంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. ఇంక ఇంప్లిమెంటేషన్ మాత్రమే మిగిలిందని చెప్పుకోవాలి. సరే, ఇప్పటికే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటో అందరికీ దాదాపుగా తెలిసిందే, కానీ ఒక్కసారి కాస్త బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి. ఈ పదం వెనుక మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అనేది. సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయబోతోంది. ఆ నియమ నిబంధనలు ఏంటి, ఆ నియమ నిబంధనలోని ఈ ఉమ్మడి పౌర స్మృతి అనే అంశం క్లియర్గా ఉంది, ఫస్ట్ పాయింట్లోనే ఉంది. ఒకసారి ఆ పాయింట్స్కి వెళ్ళి నేరుగా దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నంలో అప్పుడు దీనికి సంబంధించి టచ్ చేద్దాం. ఒకసారి ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆమోదించింది బిల్ని. ఆ బిల్ని ఇంప్లిమెంట్ చేయబోతోంది కాబట్టి దాంట్లో ఉన్న నియమ నిబంధనలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పాయింట్స్ మనం చూస్తే కనుక ఉమ్మడి పౌర స్మృతి నియమ నిబంధనలు కనుక చూస్తే మొట్టమొదటి పాయింట్ వివాహం, విడాకులు, వారసత్వం, ఆస్తి ఇలాంటి అంశాలకు సంబంధించి, ఆస్తి పంపకాలు ఇలాంటి అంశానికి సంబంధించి మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహాలో చట్టం ఉండడం. ఇదే ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించిన మెయిన్ పాయింట్ ఇదే. దీని ప్రాతిపదికన, ఎందుకంటే దీనికి సంబంధించి డీటెయిల్గా ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే హిందూ వివాహ చట్టం కావచ్చు, లేకపోతే ఇలా అలా అనేక మతాలకి అలా అనేక చట్టాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు అన్ని మతాలకు ఒకే చట్టం అనేది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించిన ప్రధాన లక్ష్యం. అదే మొదటి పాయింట్. దాంతోపాటు రెండో పాయింట్ కనుక మీరు గమనిస్తే సహజీవనం చేయాలనుకునే వ్యక్తుల వివరాలతో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది తప్పనిసరి. ఎవరైనా కనుక సహజీవనం చేయాలనుకుంటే ఆ వ్యక్తులు వాళ్ళ డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఇది రెండో పాయింట్. ఇక మూడవది, సహజీవనం ద్వారా పుట్టే సంతానానికి చట్టపరమైన గుర్తింపు ఉంటుంది. అంటే సహజీవనం ద్వారా ఎవరైనా సంతానం కలిగితే కనుక వాళ్ళకి చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది. ఒకవేళ ఇవన్నీ పాటించకపోతే కనుక వాళ్ళకి జైలు శిక్ష, జరిమానా కూడా విధించబడుతుంది. దీంతో పాటు ఆఖరిగా మీరు గమనిస్తే కనీస వివాహ అర్హత స్త్రీలకు 18 ఏళ్ళు, అలాగే పురుషులకు 21 ఏళ్ళు. దీంతోపాటు బాల్య వివాహాలపై కూడా సంపూర్ణ నిషేధం విధించింది. ఉమ్మడి పౌర స్మృతిలో ఉన్న ఈ అంశాలవి. దీంతోపాటు మరిన్ని అంశాలను చూసే ప్రయత్నం చేద్దాం. వీటి నుంచి ఎవరికి మినహాయింపు ఇచ్చింది ఒకసారి క్లోజ్గా చూసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఆదివాసులకు అలాగే దళితులకు మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ పాయింట్నే ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి పౌర స్మృతి అన్నారు, ఎందుకు మినహాయింపు ఇస్తున్నారు అంటే కూడా ప్రశ్నిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ ఉండబోతుంది అనేది మాత్రం వేచి చేసి చూడాల్సిందే. ఈ అంశాన్ని వాళ్ళు ఇప్పుడు హైలైట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నారు, అంటే ఉమ్మడి పౌర స్మృతి అన్నారు, అలాగే దీనికి సంబంధించి ఆదివాసులకు, దళితులకు ఎందుకు మినహాయింపు ఇచ్చారు అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసుల నుంచి, దళితుల నుంచి ఒక ఉవ్వెత్తున వ్యతిరేకత వ్యక్తమైన పరిస్థితి నేపథ్యంలో ఆ నేపథ్యంలోనే వీళ్ళకి మినహాయింపు ఇచ్చారనే మాట ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రతిపక్షాలు కూడా అదే క్వశ్చన్ చేస్తున్నాయి, వీళ్ళకు ఎందుకు మినహాయింపు ఇచ్చారనేది. సో చూడాలి మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇస్తుంది అనేది. దీంతోపాటు ఒకసారి రాజ్యాంగం ఏం చెబుతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం భారతదేశ భూభాగం అంతటా పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి ఉండేలా రాజ్యం ప్రయత్నించాలి. ఇదిగో ఈ మాటని వాళ్ళు అక్కడ హైలైట్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. ప్రయత్నించాలి అని ఉంది తప్ప ఈ అంశాన్ని ఎండీవర్ అనే ఒక పదం ఉంటుంది రాజ్యాంగంలో, షెల్ ఎండీవర్ అనేది, ఆ అంశాన్ని వాళ్ళు అక్కడ హైలైట్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. అంటే ప్రయత్నించాలి అని అన్నారు తప్ప తప్పక అమలు చేయాలి, మ్యాండేటరీ అని చెప్పి ఎక్కడ వాళ్ళు మెన్షన్ చెయ్యలేదు అనేది ప్రతిపక్షాలు ఇక్కడ హైలైట్ చేస్తున్న పరిస్థితి. సో ఇది ఈ అంశానికి సంబంధించి వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. దీంతో పాటు హిందూ వివాహ చట్టం ఉంది, దాంతోపాటు అనేక చట్టాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా వాటి గురించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మతాల వారీగా ఉన్న చట్టాలను కనుక ఒకసారి గమనిస్తే హిందూ వివాహ చట్టం 1955, అలాగే హిందూ వారసత్వ చట్టం 1956, హిందూ అవిభక్త కుటుంబ చట్టం ఉంది, అలాగే ముస్లింలకు ముస్లిం పర్సనల్ అంటే షరియత్ అప్లికేషన్ చట్టం 1937, అలాగే సిక్కులకు ఆనంద్ వివాహ చట్టం 1090, అలాగే క్రైస్తవులకు క్రిస్టియన్ విడాకుల చట్టం 1869, అలాగే
1925 వారసత్వ చట్టం, ఇలా వివిధ చట్టాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ క్వశ్చన్ చేస్తుంది ఒకటే, ఎందుకంటే భారతదేశం అంటేనే వైవిధ్యభరితం ఉంటుంది, వైవిధ్యంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఇలా ఉమ్మడి పౌర స్మృతి అనేది కరెక్ట్ కాదు అనేది ప్రతిపక్షాల వాదన. కానీ ప్రభుత్వం చెబుతోంది ఏంటంటే, ముఖ్యంగా ప్రధాని మోదీ కూడా ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ, ఒక కుటుంబంలో ఉండే ఇద్దరికి వివిధ చట్టాలు ఉంటే ఎలా, అప్పుడు పరిపాలన అనేది కాస్త కష్టతరం అవుతుంది, పరిపాలన అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తప్పనిసరి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అందరికీ సమన్యాయం జరగాలంటే కనుక ఉమ్మడి పౌర స్మృతి అనేది ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ వినిపిస్తున్న ప్రధానమైన మాట, ఇక్కడ మరొక మాట ఎందుకు వినిపిస్తోంది, ఉత్తరాఖండ్ నుంచే ఎందుకు ప్రారంభించారు అని ఒక ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సమాధానంగా ఏం కనిపిస్తుందంటే కనుక, అక్కడ ఎందుకంటే దాదాపు 1,20,00,000 పైచిలుకు జనాభా ఉన్నారు ఉత్తరాఖండ్లో, ముఖ్యంగా హిందువులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక దాని నుంచి వచ్చే లాభ నష్టాలు ఏంటి, దాని నుంచి ఎటువంటి సాధ్యాసాధ్యాలు ఉంటాయి, ఇవన్నీ కూడా చూసుకొని తర్వాత బీజేపీ పాలిత మిగతా 17 రాష్ట్రాలకు సంబంధించి కూడా, అంటే 17 రాష్ట్రాలు బీజేపీ పాలిత ఉన్నాయి, దాంట్లో ఉత్తరాఖండ్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇక్కడ సాధ్యాసాధ్యాలను పరిశీలించి తర్వాత మిగిలిన రాష్ట్రాలకు కూడా వీటిని ఎలా ప్రతిపాదించవచ్చు, ముఖ్యంగా ఇక్కడ మినహాయింపులు ఇచ్చారు, వాటితో పాటు ఇంకా ఎటువంటి వ్యతిరేకత వస్తుంది, దాంతోపాటు ఎటువంటి సూచనలు వస్తాయి, సలహాలు వస్తాయి. గతంలో కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి సలహాలు సూచనలు తీసుకున్నారు. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ తర్వాత కూడా ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, వీటన్నిటిని బేరేజ్ వేసుకున్న తర్వాత మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక అటెంప్ట్, ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవాలి ఉత్తరాఖండ్ ద్వారా. ఒకవేళ ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడ వీటిని అమలు చేసిన తర్వాత ఎటువంటి సాధ్యాసాధ్యాలు అంటే ఎటువంటి అంశాలు తలెత్తే అవకాశం ఉంటుంది, వాటిని ఎలా సార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటారు, వీటన్నిటినీ పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత, పూర్తిగా కొలుకొచ్చిన తర్వాత అప్పుడు దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. సో చూడాలి మరి. ఇప్పటికే ప్రతిపక్షాలకు సంబంధించి ఒక భిన్నమైన వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి గట్టిగా తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశం అంటేనే వైవిధ్యభరితంగా ఉంటుంది. వాటికి మతాలకు సంబంధించి వాళ్ళకున్న ఆ ఆచారాన్ని, ఆ సంప్రదాయాన్ని, ఆ వ్యవహారాన్ని, అలాగే చట్టాన్ని కూడా గౌరవించాలి. అలా కాకుండా ఉమ్మడి చట్టం అనేది ఆయా మతాలకు సంబంధించి కావచ్చు, ఆయా ఆచారాలకు సంబంధించి కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని ప్రతిపక్షాలు హైలైట్ చేస్తున్నాయి. దాంతోపాటు ఈ మినహాయింపుడు కూడా అక్కడ హైలైట్ చేస్తున్న పరిస్థితి. సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది, అలాగే ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతున్నాయనేది. ముఖ్యంగా ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు హైలైట్ అవుతుందంటే 2024 ఎలక్షన్స్ దృష్టిలో, అంటే 2024 పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో ప్రభుత్వం, అంటే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకొచ్చిందనేది ఇక్కడ ప్రతిపక్షాలు తెర మీదకి తీసుకొస్తున్న వాదన కాదు. ఇది ఎప్పటి నుంచో ఉంది, 2014 ముందు నుంచి దీని మీద ఈ అంశాన్ని మేము ముందుకు తెర మీద తీసుకొచ్చాం, దీన్ని ప్రతిపాదించాం, దీన్ని తీసుకువెళ్తామని చెప్పి మేము చెప్పుకుంటూ వస్తామని చెప్పి బీజేపీ చెప్పుకొచ్చింది. ఇవన్నీ నేపథ్యంలోనే ఇప్పుడు ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రభుత్వం అమలు చేయడం ఒక బిగ్గెస్ట్ మార్పు కింద ప్రతిపక్షాలు చెప్పడం జరుగుతుందో. సో ఈ నేపథ్యంలో అంటే ప్రతిపక్షాలు వీటిని ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతున్నాయి, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇక్కడ ఎటువంటి సాధ్యాసాధ్యాలు ఉంటాయి, వీటిని పరిశీలించిన తర్వాత భారతదేశం అంతటా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా బీజేపీ చెప్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం ఇక్కడ విడిచిపెట్టిందని చెప్పుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.